సో అజమేడుని వంశజులు అనేటువంటి ఒక అధ్యాయం మనం నేర్చుకుందాము. మంజుల మతజీ, మీరు 1, 2, 3 పారాగ్రాఫ్లు చదవండి. తర్వాత భాగ్యలక్ష్మి లక్ష్మీ శ్రీనివాసులు లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ, మీరు 4వ పారాగ్రాఫ్ చదవండి. 5వ పారాగ్రాఫ్ భాగ్యలక్ష్మి మాతాజీ చదవండి. 5, 6 పారాగ్రాఫ్స్. హరే కృష్ణ ప్రభుజీ. 22వ అధ్యాయము అజామిడుని వంశజులు. దివోదాసుని వంశజులను గూర్చి ఈ అధ్యాయంన వర్ణించును. వృక్షవంశమును చెందిన జరాసంధుని గూచియు దుర్యోధనుడు అర్జును మునగు వారి గూచియు వర్ణింపబడినది. దివోదాసుని తనయుడు మిత్రాయువు, అతనికి వరుసగా చవ్యనుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడును నలుగురు పుత్రులు ఉండిరి. సోమకునికి 9 పుత్రులు. వారిలో కనిష్ఠుడు వృషతుడు. అతనికి ధ్రువదుడు జన్మించను. ద్రుపదుడు. ద్రుపదుని కుమార్తె ద్రౌపది. దృష్టద్యుమ్నుడు మునకు వారు అతని పుత్రులు. దృష్టద్యుమ్నుని తనయుడు దృష్టకేతువు. అజామిడును వేరొక తనయుడు రుక్షుడు. రుక్షుని వలన సంవరణుడు. అతని వలన కురుక్షేత్ర రాజులకు కురుపు జన్మించిరి. కురురాజునకు పరీక్షి, సుధానువు, జాహ్నవు, నిషధుడు అను 9 పుత్రులు కలిగిరి. సుధానుడు వంశమున సుహోత్రుడు, చవ్యనుడు, కృతి, ఉప ఉపచిర వసువు అను వారిలో జన్మించిరి. ఉపచర వసువు తనయులకు బృహద్రథుడు, కుంశాంబువు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేతిపుడు చేది దేశమునకు రాజులైరి. బృహద్రుని వంశమున కుశగ్రుడు, వృషభుడు, సత్యహితుడు, పుష్పవానుడు, జహువు అను వారులు జన్మించిరి. బృహద్రథునికి వేరొక భార్య వలన జరాసంధుడు, సహదేవుడు, సోమాపి, శృతశ్రవుడు జన్మించిరి. కురుపుత్రుడగు పరీక్షకి సంతానము కలగలేదు. జాహ్నవును వంశజులో సురధుడు, విదూరథుడు, సౌరభౌముడు, జయసేనుడు, రాధికుడు, ఆయూతయువు, అక్రోధనుడు, దేవదితి, రుక్షుడు, దిలీపుడు, ప్రతీపుడు అను వారులు కలిగిరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రతీపునికి దేవాపి, శాంతనుడు, బాహ్లికుడు అను పుత్రులు ఉండిరి. దేవాపి మనమునకు వెడలగా కనిష్ఠుడగు శాంతనుడు రాజయ్యను. కనిష్ఠుడైనందున శాంతనుడు రాజ్యసింహాసనమునకు అనర్హుడైనను తన జ్యేష్ఠుని నిర్లక్ష్యపరిచను. అందువలన రాజ్యమున 12 సంవత్సరములు వర్షములు కురియలేదు. అప్పుడు బ్రాహ్మణుల ఉపదేశం అనుసరించి అతడు రాజ్యమును తిరిగి దేవాపికి ఇచ్చుటకు సిద్ధపడెను. కానీ శాంతనుని మంత్రి యొక్క కుతంత్రముచే దేవాపి రాజుగా నగుటకు అనర్హుడయ్యను. అందువలన శాంతనుడే మరలా రాజయ్యను. అతని రాజ్యమున సకాల వర్షములు కురిసినవి. కలాప గ్రామమున దేవాసి నేటికిని వసించియున్నాడు. కలియుగాంతమున సోమవంశజుడు నశింపగా సత్యయుగ ఆరంభమున అతడు ఆ వంశమును మరలా స్థాపించగలడు. శాంతనుని పత్నియగు గంగ భీష్మునికి జన్మనొసగెను. అతడు 12 మహాజనులలో ఒకడు. శాంతనునికి సత్యవతి గర్భమున చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని 2 పుత్రులు కలిగిరి. సత్యవతికి పరాశరుని వలన వ్యాసదేవుడు జన్మించెను. వ్యాసుడు తన పుత్రులకు సుఖదేవునికి శ్రీమద్ భాగవతమును బోధించెను. విచిత్ర వీర్యుని యొక్క 2 భార్యలు, ఒక దాసి వలన వ్యాసదేవుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అను వారిని కనెను. ధృతరాష్ట్రునికి దుర్యోధనుడు మున్నగు 9 పుత్రులు, దుస్సల అను పుత్రిక కలిగిరి. పాండురాజునకు ధర్మరాజు మున్నగు 5 పుత్రులు కలిగిరి. ఈ 5గురును ద్రౌపది వలన ఒక్కొక్క పుత్రుని బడిచిరి. ప్రతివింధ్యుడు, శృతసేనుడు, శృతకీర్తి, శతానీకుడు, శృతకర్ముడు అనునవి ద్రౌపది తనయుల నామములు. ఈ 5 పుత్రులే గాక
ఇతర భార్యల వలన పాండవులకు దేవకుడు, ఘటోత్కచుడు, సర్వగతుడు, సుహోత్రుడు, వరమిత్రుడు, నరమిత్రుడు, ఇరావంతుడు, బభ్వాహనుడు, అభిమన్యుడు అనుపుత్రుడు కలిగి అభిమన్యుని సుతుడు పరీక్షిన్ మహారాజు. అతనికి జనమేజయుడు, శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అను 4 పుత్రులు కలిగిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దండత్ప్రణం. పిమ్మట శుకదేవ గోస్వామి పాండు వంశమునందలి భావి సంతానమును గూర్చి వివరించెను. జనమేజయుని వలన శతానీకుడు జన్మింపగలడు. తరువాత ఆ వంశమున సహస్రానీకుడు, అశ్వమేధజుడు, కృష్ణుడు, నేమిచక్రుడు, చిత్రరథుడు, చతుడు, సునీతుడు, సుఖీనలుడు, పరిప్లవుడు, ఇరావి, రూపంజయుడు, దూర్వుడు, తిమి, శతమనుడు, మహినరుడు, దండపాణి, నిమి, మకుడు అను వారలు జన్మింపగలరు. పిదప శుకదేవ గోస్వామి మాగధ వంశజులను గూడి చెప్పాను. జరాసంధుని పుత్రుడు సహదేవునికి తరువాత బృహస్పతుడు, కర్మజిత్తు, సంజయుడు, విప్రుడు, శుచి, క్షేవ్రతుడు, ధర్మసుతుడు, సుమతి, సుబలుడు, శ్రీధుడు, సత్యజిత్తు, విశ్వజిత్తు, రిపుంజయుడు అను వారలు వరుసగా జన్మింపగలరు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామ్. మిత్రాయుశ్రేసుకం వాచ మిత్రాయుశ్చ దివో దాసా చ్యవనస్తత్సుతో నృపా సుదాసా సహ దేవోధ సోమకో జంతు జన్మకృత్ తస్య పుత్రా సతం తేషాం యవీయాన్ పృషతః సుతః సతస్మాద్రూపదో జజ్ఞే సర్వసంపత్సమన్విత. చంద్రమాతజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సుఖదేవ గోస్వామి పలికను. రాజా దివోదాసుని తనయుడు మిత్రాయువునకు చవనుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడు అను 4 పుత్రులు కలిగిరి. సోమకుడు జంతువునకు తండ్రి. 2వ శ్లోకం. సోమకునికి 9 పుత్రులు ఉండరి. వారిలో కనిష్ఠుడు శృవత్తుడు. అతనికి సర్వ వైభవ సమన్వితుడగు ద్రుపదుడు జన్మించెను. హరే కృష్ణ. ద్రుపదాదౌపదీతస్య దృష్టద్యుమ్నాదయా సుతః దృష్టద్యుమ్నా దృష్టకేతుర్ భార్మ్యా పాంచాలకాయినే యోజమీఢా సుతో హ్యన్య వృక్ష సంఫరణస్తథా తపత్యాం సూర్యకన్యాయాం కురుక్షేత్రాపతిః కురుః పరీక్షే సుధనుర్జహ్నూర్ నిషదశ్చాకురో సుతః సుహోత్రో భూత్స సుధనుశ్చస్యవనోధా తతీకృతి. లక్ష్మీనాగేశ్వరి మాతాజీ 2 శ్లోకాలు చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద్. ద్రుపదునికి ద్రౌపది జన్మించను. అతనికి దృష్టద్యుమ్నుడు మున్నగు పుత్రులు కూడా కలరు. దృష్టద్యుమ్నుని తనయుడు దృష్టకేతువు. వీరందరూ భర్మాస్వ వంశజులు లేదా పాంచాల వంశీయులని తెలియబడిరి. పితామహునికి వేరొక తనయుడు భృక్షుడు. భృక్షుని వలన సంవర్ణుడు జన్మించను. సంవర్ణుడు సూర్య తనయుడగు తపతి గర్భమున కురుక్షేత్రాధిపతి యగు కరువు జన్మించెను. అతనికి పరీక్ష, సుధానుడు, జాహ్నవు, నిషాదుడు అను 10 పుత్రులు కలిగిరి. సుధామునికి సుహోత్రుడు, అతనికి చావన్యుడు,
చావన్యునికి కృతి జన్మించింది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ జంతువునకు తండ్రి సోమకుడు, జంతువునకు తండ్రి. జంతువునకు అన్నది పేరేనా ప్రభుజీ? నా పేరే మాతాజీ. హరే కృష్ణ. థాంక్ యూ. వసుస్తస్యోపరిచరో బృహద్రథాముఖాస్తతా కుసాంబా మత్స్య ప్రత్యగ్రే గ్రశ్చేది ప్యాదశ్చ ఛేదిపా. చదవమంటారా? ఇక్కడ అవకాశం. బృహద్రద్రాత్ కుశాగ్రో భూ దృశాభస్తస్య తత్సుతః జజ్ఞే సత్యహితోపత్యం పుష్పవాంస్తత్సుతో జుహుః. మహాలక్ష్మి మాత చదవండి. కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలు. కృతి పుత్రుడు ఉపరిచర వసువు, అతని పుత్రులు బృహద్రథుడు, కుశాంబువు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, ఛేదిపుడు అను వార్లు ఈ ఉపరిచర వసువు పుత్రులందరూ ఛేదిదాసు రాజులయ్యిరి. ఏడో శ్లోకం ఏడేది చదవండి. కూడా చదవండి. అవును మాతాజీ. హరే కృష్ణ. బృహద్రథునికి కుశాగ్రుడు జన్మించును. కుశాగ్రునికి ఋషుభుడు, అతనికి సత్యయుతుడు జన్మించిరి. సత్యయుతుని తనయుడు పుష్పవానుడు. పుష్పవానుని పుత్రుడు జహుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అన్యస్యామపి భార్యాయాం సకలే ద్వే బృహద్రథాత్ ఏ మాత్రా బహిరుత్సృష్టే జరయాచ్ఛాభిసందితే జీవజీవేతి క్రీడంత్యా జరాసందో భవత్సుతః తతశ్చ సహ దేవో భూత్ సోమపీర్యచ్యుతః స్రవా పరీక్షిరా నపత్యో భూత్ సురధో నామ జాహ్నవః. సునీత మాతాజీ 2 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇది బృహద్రథుని వేరొక భార్యకు 2 శిశుఖండములు జన్మించినవి. ఆ ఖండములను ఆమె పరిత్యజించగా జర అను రాక్షసి క్రీడించుచు వాటిని కలిపి జీవింపుము జీవింపుము అని పలికెను. ఆ విధముగా జరాసంధుడను ఒక బాలుడు జన్మించెను. 9th శ్లోక. జరాసంధునకు సహదేవుడు జన్మించెను. సహదేవునికి సోమాపి, అతనికి శ్రుతశ్రవుడు జన్మించిరి. కురుపుత్రుడగు పరీక్షికి సంతానము లేదు, కాని కురుతనయుడగు జహ్నువునకు సురథుడు జన్మించెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో అందుకే వీళ్ళందరినీ కూడా కురువంశమే అని చెప్పి చెప్తారు కదా, వీళ్ళందరికీ కూడా కురువంశం ఇక్కడి నుంచే వచ్చింది అనమాట. సో ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇక్కడ జరాసంధుడి యొక్క జననం గురించి ఇక్కడ చెప్పారనమాట మనకి. సో జరాసంధుడి యొక్క తనయుడు సహదేవుడు అని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఆ యొక్క వంశం గురించి ఇంకా చెప్తున్నారు, తర్వాత చూద్దాం. తతో విదూరస్తస్మాత్ సార్వభౌమస్తతో భవత్ జయసేనస్తనయో రాధికో తోయుతాత్వయభూత్ తతశ్చక్రోధనస్తస్మాత్ దేవాతిధీరముష్య చ వృక్షస్తయా దిలీపోऽభూత్ ప్రతీపస్తస్య చాత్మజః. హైమమాతాజీ 2 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణం ప్రభుజీ. సురథుని పుత్రుడు విధూరథుడు, అతని పుత్రుడు సార్వభౌముడు. సార్వభౌముని పుత్రుడు జయసేనుడు, అతనికి రాధికుడు, అతనికి ఆయుతాయువు జన్మించిరి. 11. ఆయుతాయువుని పుత్రుడు అక్రోధనుడు, అతని పుత్రుడు దేవాతిథి. దేవాతిథి తనయుడు రుక్షుడు, అతని పుత్రుడు దిలీపుడు. దిలీపుని పుత్రుడు ప్రతీపుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దేవాపి శాంతనుస్తస్య బాహ్లీకా ఇతి చాత్మజాః పితృరాజ్యం పరిత్యజ్య దేవాపిస్తు వనం గతః
అభవచ్చాంతను రాజా ప్రాజ్ఞహాభీషసంజ్ఞితా యం యం కరభ్యాం స్పృశతి జీర్ణం యౌవనమేతి సహా. శాంతిమాప్నోతి చైవాగ్ర్యాం కర్మణా తేరసాంతనుః సమాద్వాదస తద్రాజ్యే నవావర్ష యథా విభుః శాంతనుర్బ్రాహ్మణైరుక్తః పరివేత్తాయమగ్రభూత్ రాజ్యం దేహ్యగ్రజాయాషు పురా రాష్ట్రా వివృద్ధయే. శశికళ మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదువు. 12-13 ప్రభుజీ 14-15. 12, 13, 14, 15. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. ప్రతి పునికి దేవాపి శాంతనుడు బ్లాహీకుడును పుత్రులు కలిగిరి. దేవాపి రాజ్యమును విడిచి వనమునకు వెడలినందున శాంతనుడు రాజయ్యాను. పూర్వజన్మమున మహాభిష నామముతో తెలియబడిన శాంతనుడు కరస్పర్శ మాత్రమున ఎవ్వని నైనను ముదుసలి ప్రాయం నుండి యవనమునకు మార్చగల సమర్థుడై ఉండెను. 14-15. ప్రధానముగా తన కరస్పర్శచే ఎల్లరకు శాంతిని చేకూర్చగలిగినందున అతని నామము శాంతనుడయ్యను. ఒకసారి రాజ్యమునందు 12 సంవత్సరములు వర్షం కురియకపోవటం వలన అతడు బ్రాహ్మణులను కారణమండుగగా వారు అతనితో అగ్రజుని రాజ్యమును అనుభవించటి కారణమున నీవు దోషివైతివి కనుక రాజ్యము గృహము యొక్క ఉన్నతి కొరకు ఈ రాజ్యమును తిరిగి అతనికి అప్పగింపు అని పలికింది. భాష్యం. అగ్రజుడు ఉన్నప్పుడు ఎవడునూ రాజ్యమును అనుభవించుట గాని అగ్నిహోత్ర యజ్ఞమును నిర్వహించుట గాని చేయజాలడు. అట్లు చేసినచో అతడు అపహర్త అనగా పరివేత్త అగును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఏవముక్తో ద్విజైర్జ్యేష్ఠ్యం ఛందాయామాస సోబ్రవీత్ తన్మంత్రీ ప్రహితైర్వైప్రైర్వేదాద్విభ్రంశితో గిరా వేదవాదాతివా తాన్వై తదా దేవో వవర్షః దేవాపీర్యోగ మాస్థాయ కలాపగ్రామమాశ్రితః. పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. బ్రాహ్మణులు ఇట్లు పలకగా శాంతనుడు వనమునకి వెడలి రాజ్యభారమును స్వీకరింపవని అగ్రజుడు అర్థించను. ఏలనగా ప్రజాపాలనమే రాజు యొక్క బాధ్యత. కాని అంతకు పూర్వమే శాంతనుని మంత్రియగు అశ్వవారుడు దేవాపి వేద నియములను అతిక్రమించి రాజపదవికి అనర్హుడగునట్లు చేయుటకు కొందరు బ్రాహ్మణులను పురిగొల్పెను. ఆ బ్రాహ్మణులు దేవాపిని వేద పదము నుండి భ్రష్టునిగా చేసిరి. అందుచే శాంతనుడు అర్థించినప్పుడు అతడు రాజు పదవిని అంగీకరింపలేదు. పైగా అతడు వేద నియమాలను నిందించి పతనము చెందెను. అట్టి పరిస్థితిలో శాంతనుడే తిరిగి రాజయ్యను. ఇంద్రుడు కూడా ప్రసన్నుడై వర్షములు కురిపించెను. పిదప దేవాపి ఇంద్రియ మనో నిగ్రహమునకు యోగ పదమును అవలంబించిన వాడై కలాప గ్రామమునకు వెడలిను. అతడు ఇంకను అచట వసించి ఉన్నాడు. హరికృష్ణ ప్రభు. సోమవంశే కళౌ నష్టే కృతాదౌ స్థాపయిష్యతి బాహ్లికాత్ సోమదత్తో భూరిర్భూరిస్రవాస్తతః సలశ్చ శాంతనోరాసీత్ గం గాయాం భీష్మ ఆత్మవాన్ సర్వధర్మావిదాం శ్రేష్టో మహాభాగవత కవిః. మంజుల మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కలియుగ అంతమున చంద్రవంశమును నశించినప్పుడు ఈ దేవాపియే సత్యయుగారంభమున ఆ వంశమును ప్రపంచమున తిరిగి ప్రతిష్ఠించును.
శతాను శాంతనుని సోదరుడగు ఉమ్, బాహ్లికుని పుత్రుడు సోమదత్తుడు. అతనికి భూరిశ్రవుడు, శలుడు అను మూవరు పుత్రుడు కలిగిరి. శాంతనునికి గంగాదేవి గర్భమున మహిమాన్వితుడు ఆత్మతత్వవేత్త మహాభాగవతుడు కవియగు భీష్ముడు జన్మించెను. హరే కృష్ణ ప్రభు. వీరాయుధాగ్రనిర్యేణ రామోऽपि युधितोषितः శాంతనోర్ధాస కన్యాయాం యజ్ఞే చిత్రాంగదः సుతః. శివలీల మాత చదవండి. హరే కృష్ణ. భీష్ముడు వీరాగ్రగణ్యుడు. అతనితో యుద్ధమునందు పరాజితుడై పరశురాముడు కూడా సంతుష్టుడయ్యను. మత్స్యకారుని పుత్రికయగు సత్యవతి గర్భమున శాంతనునికి చిత్రాంగదుడు గదుడు జన్మించను. భాష్యము. సత్యవతి నిజమునకు ఉపరిచర వసు కుమార్తె. ఆమె మత్స్యగర్భయను మత్స్యకన్యకు జన్మించి మత్స్యకారుని పోషణలో పెరిగెను. సోదరుడగు విచిత్ర వీరుని పక్షమున కాశీరాజు పుత్రికలగు అంబాలిక అంబలను భీష్ముడు బలవంతముగా అపహరించినప్పుడు పరశురామునితో అతనికి యుద్ధము సంభవించెను. తనను భీష్ముడు పరిణయమాడునని తలచి అంబ అతని ఎడ ఆకర్షితురాలైను. కానీ బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించిన భీష్ముడు ఆమెను వివాహమాడ నిరాకరించెను. అందువలన ఆమె భీష్ముని యుద్ధ విద్యా గురువగు పరశురాముని సహాయమడిగెను. అంబను వివాహము చేసుకోమని పరశురాముడు భీష్ముని ఆదేశించెనను. అతడు నిరాకరించెను. అందువలన బలవంతముగా అతనిని వివాహమునకు ఒప్పించుటకు పరశురాముడు యుద్ధము చేసెను. కానీ యుద్ధమున పరాజితుడై అతడు భీష్ముని ఎడ ప్రసన్నుడయ్యను. హరే కృష్ణ. మనకి ఇక్కడ భాగవతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మహాభారతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా మనకి ఇక్కడ వర్ణన వచ్చేస్తుంది అన్నమాట. సో అదంతా కూడా మనం చూస్తున్నాం. భీష్ముడు, అదే విధంగా శాంతనుడు, వీళ్ళందరి గురించి కూడా ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. మళ్ళీ విచిత్ర వీరుడు, అంబిక, అంబాలిక, వాళ్ళ గురించి అంతా కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. విచిత్ర వీర్యశ్చావరజో నామ్నా చిత్రాంగదో హతః యస్యాం పరా సరాత్ సాక్షా తవతీర్ణో హరే కళా వేదగిప్తో ముని కృష్ణో యతో హామిదమధ్యగాం హిత్వా స్వశిష్యాన్. వేదగుప్తో ముని కృష్ణో యతో హామిదమధ్యగాం హిత్వా స్వశిష్యాన్ పైలాదీన్ భగవాన్ బాదారాయణః మహ్యం పుత్రాయ శాంతాయ పరం గుహ్యామిదం జగౌ విచిత్ర వీర్యోధావాహ కాశీరాజా సుతో బలాత్ స్వయంవరా తు పానీతే అంబికాంబాలికే ఉభే తయోరాసక్త హృదయో గృహీతో యక్ష్మణామృతః. లక్ష్మీపార్వతి మాత చదవండి. హరే కృష్ణ. చిత్రాంగదుడు విచిత్ర వీరుని కనిష్ట సోదరుడు. చిత్రాంగదుడును ఒక గంధర్వునిచే చంపబడెను. శాంతనునితో వివాహమునకు పూర్వము సత్యవతి పరాశరముని వలన వేదరక్షకుడగు వ్యాసదేవుని కృష్ణద్వైపాయులను కనెను. వ్యాసదేవునికి నేను సుఖదేవ గోస్వామి జన్మించి తిని. ఆయన నుండియే నేను ఈ పరమ గుహ్యమగు శ్రీమద్ భాగవతమును అధ్యయనము చేసి తిని. భౌతిక వాంఛారహితుడను అయిన కారణమున భగవదావతారమూర్తియగు వ్యాసదేవుని
వ్యాసదేవుడు తన శిష్యులకు పైలాదులను విడిచి నాకే శ్రీమద్ భాగవతమును బోధించెను. కాశీరాజు కుమార్తెలకు అంబిక అంబాలికను బలవంతముగా అపహరించిన పిదప విచిత్ర వీరుడు వారిని పరిణయమాడెను. కానీ వారి ఎడ అమితాసక్తుడైనందున అతడు క్షయరోగ పీడితుడై మరణించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో దీంట్లో సుఖదేవ గోస్వామి ఆయన గురించి ఆయనే చెప్పుకున్నారనమాట. ఆయన యొక్క తండ్రి గారి గురించి ఆయనే చెప్పుకున్నారు. సో ఆయన ఇంకేం చెప్తున్నారు, పరమ ముఖ్యమైనటువంటి భాగవతాన్ని నేను వ్యాసదేవుడి నుంచి నేను అధ్యయనం చేశాను. భౌతిక వాంఛారహితుడును ఆయన కారణమున వ్యాసదేవుడు ఎవరు భౌతిక వాంఛారహితుడు? ఈయన అన్నమాట, సుఖదేవ గోస్వామి. ఆయన కారణమున వ్యాసదేవుడు తన శిష్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా విదిలిపెట్టి నాకు శ్రీమద్ భాగవతాన్ని బోధించెను చెప్పి చెప్తున్నారు అనమాట. సో తర్వాత అంబికా అంబాలికల్ని ఎవరికిచ్చి వివాహం చేస్తారు? విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేస్తారు. సో చిత్రాంగదుడి యొక్క సోదరుడు అన్నమాట. సో విచిత్ర వీరుడు వివాహం చేసిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే ఆయన క్షయరోగంతో మరణిస్తారనమాట. క్షేత్రే ప్రజస్య వైభ్రాతుర్ మాత్రోకో బాధారాయణః ధృతరాష్ట్రం చ పాండుం చ విదురం చాప్యజీజనక్. శివలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. విచిత్ర వీరుడు వ్యాసదేవుడు తల్లియగు సత్యవతి ఆజ్ఞ మేరకు సోదరుడైన విచిత్ర వీరుని భార్యలకు అంబాలికల గర్భమున విచిత్ర వీరుని దాసి గర్భమున 3 పుత్రులు కనెను. వారే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అనువారులు. భాష్యం. విచిత్ర వీరుడు క్షయరోగం మరణించిన నాటికి అతని భార్యలకు అంబాలికలు పుత్రవతులు కాలేదు. అందువలన విచిత్ర వీరుని మరణాంతరం అతని తల్లియగు సత్యవతి అంబాలికల వలన సంతానమును కనమని మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ. చంద్ర మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సనాలు. శిల ప్రభుపాదుల వారి వర్షం శిల ప్రభుపాదుల వారితో విచిత్ర వీరుడు క్షయరోగంచే మరణించిన నాటికి అతని భార్యలకు అంబాలికలకు పుత్రవతులు కాలేదు. అందువలన విచిత్ర వీరుని మరణాంతరము అతని తల్లి అగు సత్యవతి అంబికా అంబాలికల వలన సంతానమును కనమని వ్యాసదేవుడు అడుగును. ఆమె వ్యాసదేవుడి కూడా జనని. ఆ రోజుల్లో భర్త సోదరుడు మరదలు గర్భంన సంతానమును కనుట అనుమతించబడేది. ఇది దేవతల సంతోత్పత్తి అనబడును. భర్త ఏదేని కారణమున సంతానమునకు కనలేకపోయినచో అతని సోదరుడు మరదలు గర్భంన సంతానమును బడిసెడివారు. ఆ దేవేరైన సంతోత్పత్తి కార్యము అశ్వమేధ కలియుగమున నిషేధించబడినది. అశ్వమేధం గవావంశం సన్యాసం సంవైకృతిం దేవరేణు సంతోత్పత్తిం కల్లహు ముని విసర్జయేత్. అశ్వమేధ యజ్ఞము, గోమేధ యజ్ఞము, సన్యాసాశ్రమణ స్వీకరణము పితృదేవతలకు మాసంను అర్పించుట సోదరుని భార్య వలన సంతానమును కంట అనేది 5 కార్యములు కలియుగమున నిషేధించబడినవి. బ్రహ్మ వైవర్త పురాణం. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ. సో ఇక్కడ మహాభారతంలో యొక్క లీనేజ్ అంతా కూడా మనకి మెయిన్ లీనేజ్ అంతా కూడా ఇక్కడ చెప్పేస్తారు అనమాట.
సో ఏమవుతుంది ఇక చిత్రాంగదుడు అనేటువంటి గంధర్వుడి చేతిలో చనిపోతాడు. తర్వాత విచిత్ర వీరుడు ఉంటారు. విచిత్ర వీరుడికి 2 భార్యలు. సో వాళ్ళ ముగ్గురికి ఆయన విచిత్ర వీరుడికి వివాహం చేయాలి అని చెప్పేసి సో కాశీరాజుని యొక్క పుత్రికలైనటువంటి అంబిక, అంబాలికలను తీసుకుని వస్తారు. ఎవరు భీష్ముడు తీసుకుని వస్తారు. సో ఆ తర్వాత ఏమవుతుంది, అంబ అప్పటికే వేరే రాజుని ఆవిడ ఇష్టపడుతుంది అనమాట. అందుకని చెప్పేసి భీష్ముడు ఆవిడని వదిలిపెట్టేస్తారు. ఆ తర్వాత ఆవిడ ఆ రాజు దగ్గరికి వెళ్తుంది. అంబ వెళ్తే గనక భీష్ముడు వేరే వాళ్ళని నిన్ను జయించాడు కాబట్టి భీష్ముడు ఆయన్నే వివాహం చేసుకుని నేను వివాహం చేసుకుని అంటారు. సో అప్పుడు మళ్ళీ ఆవిడ వెనక్కి భీష్ముడి దగ్గరికి వచ్చి నన్ను వివాహం చేసుకోమని అడుగుతుంది. అడిగితే గనక భీష్ముడు నేను ఆ జన్మ బ్రహ్మచారి వ్రతం చేస్తున్నాను కాబట్టి నేను వివాహం చేసుకోనని చెప్తారనమాట. సో అంబ ఏ విధంగా కాకుండా అలాగ అయిపోతుంది. కానీ అంబిక, అంబాలికలను అయితే కనుక విచిత్ర వీరుడికి ఇచ్చి వివాహం చేస్తారనమాట. సో విచిత్ర వీరుడు పుట్టినప్పుడే చెప్తారనమాట ఆయుష్ ఇతనికి తక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. సో అదే విధంగా విచిత్ర వీరుడు తక్కువ సమయంలోనే వివాహం అయిన తర్వాత చనిపోతాడనమాట. వివాహం అయ్యే సమయానికి సంతానం ఉండరనమాట. అప్పుడు సత్యవతి ఏం చేస్తుందంటే కనుక భీష్ముడిని మళ్ళీ అడుగుతుంది, దయచేసి నువ్వు వివాహం చేసుకో, మొత్తము యొక్క వంశం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. లేకపోతే అంటే కనుక భీష్ముడు నేను శపథం చేశాను, నేనైతే కనుక వివాహం చేసుకోను అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే కనుక సత్యవతి దేవి తన కుమారుడు అనమాట. సో పరాశరముని ద్వారా పుట్టినటువంటి బాధారాయణి వ్యాసదేవుని పిలిపిస్తుంది అనమాట. పిలిపించి నాకు సంతానం కావాలి, యొక్క విచిత్ర వీరుని యొక్క భార్యలు ఇద్దరు కూడా నీకేమవుతారు, మరదళ్ళు అవుతారు. వాళ్ళ ద్వారా సంతానం కావాలి అని అంటే కనుక అంబిక దగ్గర నుంచి ధృతరాష్ట్రుడు, అంబాలిక దగ్గర నుంచి పాండురాజు, అదే విధంగా రెండవసారి మళ్ళీ అంబికను పంపిస్తే కనుక అప్పుడే ఆవిడ సుదృఢాలను పంపిస్తుంది కాబట్టి ఆవిడ ద్వారా విదురుడు, వీళ్ళు ముగ్గురు కూడా సంతానం కలుగుతారనమాట. సో వీళ్ళ ద్వారా సంతానం కలుగుతారు. ఇలాగ మనం చెప్పుకుని సో కానీ ఏంటంటే కనుక ప్రస్తుతం అది అప్పుడు ద్వాపరయుగం కాబట్టి ద్వాపరయుగంలో ఇలాగా సో మరదల ద్వారా సంతానం పొందడం అనేటువంటిది అనుమతించబడింది అనమాట. కానీ కలియుగంలో ఏంటంటే కనుక అది మనకి అనుమతించబడలేదు అనమాట. పితృదేవతలకు మాంసం అర్పించడము, సోదరుని భార్య వలన సంతానం కనడము, అశ్వమేధ యజ్ఞము, గోమేధ యజ్ఞము, సన్యాసాశ్రమ స్వీకారం ఇవన్నీ కూడా అనుమతించబడలేదు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ యొక్క వంశం గురించి తర్వాత ఎవరెవరు వస్తారనేటువంటిది మనము సోమవారం డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ ప్రభుజీ కలియుగం స్టార్టింగ్ నుంచే ద్వాపరయుగం ఇదంతా ఇప్పుడు వచ్చింది. మనం ఏంటంటే చెప్పాను కదా మీకు అందరికి కూడాను, ఇవన్నీ కూడా మనకి వంశం ప్రకారం వాళ్ళందరూ కూడా వరుసగా చెప్పుకుంటూ వచ్చేస్తారు. ఇవన్నీ కూడా అవి ఏంటంటే కనుక యయాతి ఎప్పుడు ఉన్నాడు, ఆయన త్రేతాయుగం నుంచి ఉన్నాడు ఆయన. సో త్రేతాయుగము అప్పటి నుంచి ఇవంతా కూడా వస్తూ ఉన్నాయి. త్రేతాయుగం అయిపోయింది, వీళ్ళందరూ కూడా ఒక లింక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా త్రేతాయుగం అయిపోయింది, ఇప్పుడు మనం అవన్నీ కూడా చెప్పుకుంటూ ఇప్పుడు ద్వాపరయుగం చివరి వరకు వచ్చేసాం మనం. ఇవన్నీ కూడా మనం ద్వాపరయుగం చివరి దాకా వచ్చి మాత్రమే ఇవన్నీ ఉనింది. కలియుగం స్టార్టింగ్ నుంచి ఇవన్నీ లేవు. కలియుగానికి ఇవి నాట్ అలౌడ్. ఓకే ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. దేవాపి అనే ఆయన ఇంకా ఉన్నారా ప్రభుజీ? ఎస్ మాతాజీ, ఆయన స్టిల్ లివింగ్ అన్నమాట. సో సూర్యవంశంలో ఒక ఆయన ఇప్పటికీ ఉన్నారు, ఆ తర్వాత చంద్రవంశంలో ఒక ఆయన ఇప్పటికీ ఉన్నారు అనమాట. సో వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కనుక ప్రస్తుతానికి తపస్సులో ఉన్నారు. వీళ్ళందరూ కూడా తపస్సు చేస్తూ ఉన్నారు అనమాట. సో ఎప్పుడైతే కనుక కలియుగం పూర్తి అయిపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే సత్యయుగం మొదలవుతుందో అప్పుడు మళ్ళీ దేవాపి వలన మళ్ళీ చంద్రవంశం స్టార్ట్ అవుతుంది అనమాట. అదే విధంగా సూర్యవంశం కూడా స్టార్ట్ అవుతుంది. సూర్యవంశంలో ఎవరు ప్రభుజీ? సో అది నాకు పేరు గుర్తురావట్లేదు మాతాజీ. మాతాజీ చెప్పారండి ఇది వరకు, పేరు నాకు గుర్తురావాలి. కలాప గ్రామంలో ఉన్నారు ఇప్పటికీ ఆయన. కలాప గ్రామంలో ఉన్నారు ఈయన దేవాపి. ఇంకొక ఆయన కూడా ఉన్నారు, ఆయన సూర్యవంశం వల్ల ఆయన కంటిన్యూ. కలాప గ్రామంలో ఉన్నారని గ్రామం పేరు అయితే గుర్తుందండి, ఆయన పేరు గుర్తు రావట్లేదు. చెప్పారు మాతాజీ. దేవాపి ఆయనే కలాప గ్రామంలో ఉన్నారని ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇది వరకు కూడా ఇదే టాపిక్ అండి. అయితే మాతాజీ చెప్పినప్పుడు కూడా కలాప గ్రామంలో ఇంకొక ఆయన ఉన్నారన్నారు, ఈయనేమైతే. అవును. హరే కృష్ణ ప్రభుజీ. ఇది ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి ఈయన చిలుకలాగా వెళ్ళారంటున్నారు కదా తల్లి గర్భంలోకి, అలానే పుట్టారా అండి? మానవ రూపంలో పుట్టారా? మానవ రూపంలోనే పుట్టారు. ఓకే. అంటే నేను కొన్ని పిక్చర్స్ లో చిలక ముఖం ఉంటుంది చూశాను ఆయనకి. అంటే ఆయన సింబాలిక్ గా చూపించడానికి అలా చూపిస్తారు అంతే. మన వాళ్ళ ఫోటోస్ అదే నాకు డౌట్ ఐడెంటిఫై చేయాలి కదా సెపరేట్ గా, అందుకని అలా చూపిస్తారు అంతే. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ.
అంటే హరే కృష్ణ ప్రభుజీ. చైవ్యముని ప్రహ్లాద్ టైంలో ఉన్నారా ప్రభుజీ? ఎవరండి ఆయన? చైవ్యముని అని, అంటే ప్రహ్లాదుడికి జ్ఞాన బోధ చేసిన ఒక చోట చదివినాను ప్రభుజీ, అందుకోసం. అది నాకు తెలియదు ప్రహ్లాద్ టైం. మాతాజీ. నాకు తెలియదు. వీళ్ళందరూ కూడా చాలా టైం ల్యాబ్స్ లో ఉంటారు. వీళ్ళందరూ కూడా చాలా చాలా టైమ్స్ లో ఉంటారు అన్నమాట వీళ్ళందరూ కూడా. అప్పుడంతా ఎక్కువ ఎందుకంటే కనుక సంవత్సరాలు అప్పుడు బతికేవారు చాలా కదా. టైం పీరియడ్ ఎక్కువ కదా వాళ్ళకి ఆ, సత్యయుగంలోను. అదే ఇక్కడ ఇప్పుడైతే కనుక ఎంత వీళ్ళకి 1000 సంవత్సరాలు ద్వాపరయుగంలో. సో అంతకు ముందు అయితే కనుక 10,000 సంవత్సరాలు కదా 10,000 సత్యయుగంలో. సంవత్సరాలు. వీళ్ళందరూ చాలా చాలా సేపు ఉంటారు వీళ్ళందరూ కూడా. సో అందరూ కూడా హరే ఓవర్లాప్ కృష్ణ అవుతూ ఉంటారు. ప్రభుజీ. ఇక్కడ చూస్తే కనుక మనకి శతానందుడు వీళ్ళందరి గురించి కూడా మనం చెప్పుకున్నాం. అహల్య, శతానందుడు వీళ్ళ గురించి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు సత్యయుగంలో ఉన్నారు. వీళ్ళందరూ త్రేతాయుగంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో అలాగా చెప్పుకున్నాం కదా మనం. ముందు వెనకాల అవుతూ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా టైం పీరియడ్ లో. ఎగ్జాక్ట్ గా టైం పీరియడ్ కాదు, బట్ ఏంటంటే వంశం ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళారనమాట ఇవంతా కూడా. ప్రభుజీ, బ్రహ్మ వైవర్త పురాణం ఇప్పుడు దొరుకుతుందంటారా? దొరుకుతుంది మాతాజీ. మీకు చెన్నైలోనే ఉంటాయి చూడండి. అక్కడంతా చెన్నైలో అంతా కూడా బుక్స్ మొత్తం స్టోర్ హౌస్ అంతా కూడా. అలాగా. చెన్నైలో దొరకని పుస్తకం అంటే ఏది లేదు చెన్నై ఇస్కాన్ లో. ఎక్కడెక్కడ దొరకని పుస్తకాలు అన్ని కూడా చెన్నై ఇస్కాన్ లో దొరుకుతాయి. అలాగా, అది చూస్తాను ప్రభుజీ. అక్కడ పెడతారు కదా ఇస్కాన్ టెంపుల్, చెన్నై ఇస్కాన్ లో రైట్ సైడ్ లో అక్కడ షాప్స్ పెడతారు కదా. అవును ఇక్కడ బోల్డ్ అవునవును. పుస్తకాలు ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు ఒకసారి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, ఎప్పుడో చాలా 2-3 ఇయర్స్ కాదు ఇంకా ముందు 2019 లోనే ఎప్పుడో వెళ్ళినప్పుడు నేను కూడా ఏవో కొన్ని పుస్తకాలు ఏవో కొనుక్కొచ్చుకున్నాను. అక్కడే అన్ని పుస్తకాలు దొరుకుతాయి. చాలా పుస్తకాలు దొరకవు, ఇంకెక్కడ దొరకవు పుస్తకాలు. అవన్నీ దొరుకుతాయి చెన్నైలో. హరే భానుస్వామి కృష్ణ మహారాజ్ ప్రభు. అన్ని కూడా ట్రాన్స్లేషన్ చేసి పెట్టారు. అన్ని కూడా ఆ, ఇంగ్లీష్ లోకి అన్నమాట. హరే అన్ని కృష్ణ మొత్తం ప్రభు. ఆల్మోస్ట్ ప్రాక్టికల్ గా అన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. ఇంకేం మిగలేదు వేరే వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయండి. ఎవరు ప్రభుజీ ట్రాన్స్లేట్ చేసింది? ఎవరు ప్రభుజీ? ఆ? ఎవరున్నారు ట్రాన్స్లేట్ చేసింది ప్రభుజీ? ఆయన భానుస్వామి మహారాజ్, ఆయన చెన్నై, ఆయన హెడ్ క్వార్టర్స్. సో ఆయన అక్కడే ఉంటారు. అందుకని ఆ పుస్తకాలన్నీ కూడా ప్రింట్ చేశారు. అవన్నీ అక్కడే దొరుకుతాయి. మేము చెన్నైలోనే దొరుకుతాయి. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ లో ఉంటాయి అన్ని అవి ట్రాన్స్లేషన్స్. ఆయన స్పీచ్ కూడా బాగుంటుంది ప్రభుజీ, చాలా బాగా చెప్తారు. నేను ఆయన ఫోటో చూడడమే కానీ ఇప్పుడు కలవలేదు మొత్తం, అంటే క్లాస్ వినలేదు ఆయన. హరే ప్రభుజీ కృష్ణ. డౌట్ ప్రభుజీ. డౌట్ చెప్పండి చెప్పండి. ప్రభుజీ. చెప్పండి. 21వ అధ్యాయం 20వ శ్లోకంలో ప్రభుజీ, ఇక్కడ క్షత్రుడే అయినప్పటికీ బ్రాహ్మణ వంశం ఆవిర్భవించను, మళ్ళీ తర్వాత బ్రాహ్మణత్వం బడిసరి అంటే కన్ఫ్యూజ్ గా ఉంది ప్రభుజీ. అది కన్ఫ్యూజన్ ఏం క్షత్రియుడు లేదు బ్రాహ్మణ. మాతాజీ. మనం భగవద్గీతలో నేర్చుకున్నాం కదా, చతుర్వర్ణం మయా సృష్ట్యం గుణకర్ణ కర్మ విభాగశః. సో అందులో చెప్పారు కదా, ఎవరైతే కనుక మనకి గుణాలు కర్మల్ని బట్టి మన యొక్క ఇది డిసైడ్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మన యొక్క ఆశ్రమం ఏమిటి, వర్ణం అనేది మనకి డిసైడ్ అవుతుంది అనమాట. క్షత్రియుడికి పుట్టినా సరే క్షత్రియుడు అవ్వాల్సిన అవసరం లేదు. క్షత్రియుడు పుట్టినా సరే బ్రాహ్మణుల యొక్క లక్షణాలు ఉంటే కనుక వాళ్ళు బ్రాహ్మణులు అవుతారనమాట. సో ఆ విధంగా ఉంటుంది అనమాట అది. సో మనం చెప్పుకున్నాం కదా, మనం 5వ స్కందంలోను భరత మహారాజు ఆయన క్షత్రియుడు అయ్యారు. ఆయనతో పాటు మిగతా 9 మంది సోదరులు క్షత్రియులు అయ్యారు. సో ఒక 6గురు మొత్తము ఏమయ్యారు, వాళ్ళందరూ కూడా పరివ్రాజకాచార్యులు అయ్యారు. గొప్ప ఋషులు, కవి, హవి వాళ్ళందరూ కూడా. సో మిగతా వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, బ్రాహ్మణులు అయిపోయారు. వాళ్ళందరూ కూడా నవయోగీంద్రాస్ 9 మంది బ్రాహ్మణులు అయిపోయారు. మొత్తం 100 మంది కుమారులు ఋషభదేవుడికి. అందులో మొదట అయిన భరత్ మహారాజ్, మిగతా 9 మంది కూడా మళ్ళీ క్షత్రియులు అయ్యారు. తర్వాత మళ్ళీ నవయోగీంద్రాస్ 9 మంది అయ్యారు. కవి, హవి వీళ్ళందరూ వస్తారు మనకి. వాళ్ళ గురించి మనకి 12వ స్కందంలో వస్తుంది మళ్ళీ డిస్క్రిప్షన్. సో ఆ తర్వాత మళ్ళీ నవయోగేంద్రాస్ అయిన తర్వాత ఎంతమంది ఉన్నారు, వీళ్ళు 81 మంది ఉన్నారు. 81 మంది కూడా వాళ్ళందరూ ఏమయ్యారంటే కనుక బ్రాహ్మణులు అయిపోయారు. స్మార్థ బ్రాహ్మణ్స్ అయ్యారు వాళ్ళందరూ కూడా. అందరూ పుట్టింది ఎవరికి, క్షత్రియుడికి, వృషభదేవుడికి. కానీ ఎలా అయ్యారు వాళ్ళు, రకరకాలుగా అయ్యారనమాట. సో అది ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. సో ఇది ఎప్పుడు కూడా మనకి శాస్త్రంలో ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, మన యొక్క జన్మను బట్టి కాదు, మన యొక్క లక్షణాలను బట్టి కర్మలను బట్టి తయారవుతుంది అని చెప్పేసి, మన యొక్క వర్ణం ఏమిటి అనేటువంటి. ఇక్కడ కూడా చూస్తాం కదా, చాలా మంది అదే విధంగా బ్రాహ్మణులు అయ్యారు, బ్రాహ్మణులు అయ్యారు, బ్రాహ్మణులు అయ్యారు అని చెప్తారు. సో ఇస్కాన్ లో ఇవే కూడా చాలా మంది మహారాజులు అలాగే కదా ప్రభుజీ. ఆ
అంతే. సో ఇంకా చూస్తే గనక మరి ఆ వసుదేవుడు నందమహారాజు ఇద్దరు కూడా సోదరులు, వాళ్ళిద్దరు కూడా. నందమహారాజు వైశ్య ఆయన, వసుదేవుడు క్షత్రియుడు ఆయన. ఒకే తండ్రికి పుట్టినటువంటి పిల్లలు, కానీ తల్లులు వేరే. బట్ క్షత్రియుడు అయ్యారు, వైశ్యులు అయ్యారు. నందమహారాజు వైశ్య అయ్యారు, వసుదేవుడు క్షత్రియుడు అయ్యారు. సో ఆ విధంగా. హరే కృష్ణ ప్రభుజీ, అదే సెంటెన్స్ రిపీట్ అవుతుంది ప్రభుజీ, అందుకే డౌట్ వచ్చింది. 20 ఆ అధ్యాయంలో కూడా అదే సెంటెన్స్ వచ్చింది, ఇందులో అవును కూడా అదే మాతాజీ, వచ్చింది. అంతే 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 అదే సేమ్. వాళ్ళకి లక్షణాలను బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు అనమాట. సో ఇంకా చూస్తే గనక మనం చూస్తాం కదా, ఆ విశ్వామిత్రుడు, అదే విధంగా రీసెంట్ గా చెప్పుకున్నాను పరశురాముడు, విశ్వామిత్రుడు. సో విశ్వామిత్రుడు ఎవరికి పుట్టారు? ఆయన బ్రాహ్మణుడికి పుట్టారు ఆయన, కానీ సారీ. సో పరశురాముడు బ్రాహ్మణుడికి పుట్టారు ఆయన, కానీ ఏమయ్యాడు? ఆయన క్షత్రియుడై మొత్తం యుద్ధాలు చేసి అందరినీ కూడా అంతరించేస్తాడు ఆయన. విశ్వామిత్రుడు ఆయన క్షత్రియుడికి పుట్టారు, ఆయన క్షత్రియుడి కింద ఉన్నారు కొన్ని రోజులు, కానీ ఏమైంది? ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మర్షి పదవిని పొందారు, ఆయన బ్రాహ్మణుడు అయ్యారు అనమాట. సో అప్పుడు చెప్పుకున్నాం కదా, పాస్ట్ టైం జరిగినప్పుడు వాళ్ళకి ఇద్దరు అందాల్సినటువంటి భార్యలకి కూతురికి అందాల్సినటువంటి పాత్రలు ఎక్స్చేంజ్ అయిపోయినాయి అని. అయిపోవడం మూలంగా బ్రాహ్మణుడికి రావాల్సినటువంటి పాత్ర ఏమో వాళ్ళ తల్లి స్వీకరిస్తుంది. సో కూతురికి రావాల్సిన పాత్ర ఏమో ఆ తల్లి తీసేసుకుంటుంది, తల్లికి రావాల్సిన పాత్ర కూతురు తీసుకుంటుంది. అందుకే ఏమైపోతుంది, క్షత్రియుడు బ్రాహ్మణుడు ఇంటర్చేంజ్ అయిపోతారు అక్కడ, పరశురాముడు విశ్వామిత్రుడు. సో అలాగా హరే లక్షణాలను కృష్ణ బట్టి ప్రభుజీ. డిసైడ్. ప్రభుజీ హరే కృష్ణ. ఇప్పుడు యాదవులు అంటారే ప్రభుజీ, యాదవాయ వస్తుంది మాధవాయ మనకి కేశవాయ. తర్వాత అధ్యాయం అదే. ఇంకా తర్వాత వచ్చే కృష్ణుడు అధ్యాయం కృష్ణుడు అదే. వస్తారు కదా. శ్రీకృష్ణ భగవానుడు దేవాది ఆ దేవుడు అని వస్తుంది చూడండి, తర్వాత మరి అధ్యాయం అదే. యాదవాయ కేశవాయ యాదవుల పాడతారు గురించి కదా అంతా ప్రభుజీ, వస్తుంది, తర్వాత వస్తుంది, కీర్తనలో తర్వాత వస్తది కదా. మరి త్వరలో మీరు వస్తుంది. వైశ్యువులు అంటున్నారే, మరి ఏదండి? వైశ్యువులు అంటున్నారు కదా, యాదవులు అని కూడా అంటారు కదా ప్రభుజీ. యాదవులు వేరు మళ్ళీను, యాదవులు వేరు, మళ్ళీ ఈయన నందమహారాజు వేరు. ఆహా. ఉమ్, హరే కృష్ణ. అది. ప్రభుజీ, విశ్వామిత్రుడు బ్రహ్మ ఋషి అవడానికి కోసమే తపస్సు చేసి ఆ మేనక దగ్గర, మేనక ఊర్వశి దగ్గరనో ఇదైపోతాడు, తపస్సు బలం అంతా పోతుంది, మరలా తపస్సు చేస్తాడా బ్రహ్మ ఋషి మళ్ళీ అవడానికి? కంటిన్యూస్ చేస్తాడు ఆయన, చాలా దృఢం ఆయనకి. ఫెయిల్ అవుతాడు, మళ్ళీ ప్రతిసారి కూడా ఆయన చేస్తాడు మళ్ళీ. త్రిశంకు స్వరకం అని మళ్ళీ ఇంకోదా. త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తారు. మళ్ళీ అవును. అవంతా చేసిన తర్వాత నా తపశక్తి అంతా వేస్ట్ అయిపోయిందని ఫీల్ అవుతారు. మళ్ళీ ఆ తర్వాత 3 సార్లు అవుతుంది. ఒకసారేమో మేనక వాళ్ళని మళ్ళీ పోగొట్టుకుంటారు. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వశిష్ఠుడితోటి చాలా గొడవ అవుతుంది. వశిష్ఠుడు కుమారులు అందరినీ కూడా ఆయన చంపేస్తాడు తన యొక్క ఆ తపోశక్తి తోటి. అబ్బా. చాలా పెద్ద గొడవ అవుతుంది వశిష్ఠుడికి, విశ్వామిత్రుడికి, ఇద్దరికి కూడా చాలా పెద్ద పెద్ద గొడవ అవుతుంది. బట్ అల్టిమేట్ గా ఓహో. ఏంటంటే కనుక వశిష్ఠుడు కూడా చివరికి ఇంకా ఈయనొక బ్రహ్మర్షి అవడానికి అంగీకరిస్తారనమాట చివరికి. ఆ విధంగా ట్రూస్ అవుతుంది. ఓహో. ప్రభుజీ, మీరు భాగవతం ఎన్నిసార్లు చదివారు? ఇంత కంప్లీట్ గా గుర్తుపెట్టుకున్నారు. మేము ఒకసారి చదివేసరికి సగం భాగవతం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఒకసారి చదివాను మాతాజీ, ఇన్నిసార్లు చదవటం కావాలి. భాగవతం ఒకసారి చదివాను మాతాజీ, ఓన్లీ వన్ టైం. మేము ఎన్నిసార్లు చదివినా మాకు గుర్తుండదు ప్రభుజీ, ఏం చేసాం మట్టిపోరు. మాకు గుర్తుంటలేదు, ఎంత అయితే అంత గుర్తుపెట్టుకోలేదు. ప్రభుజీ అహల్య రాములు వారి యుగంలో, అదే త్రేతాయుగంలో కదా, అది అవును ఇక్కడ మాతాజీ, అదే పుట్టారని నేను చెప్పాను కదా, అంటే ఇప్పుడు వస్తుంది కదా ఇంకా. అహల్య గురించి కూడా ఇక్కడ చెప్పారు. బట్ ఏంటంటే టైం ల్యాప్స్ డిఫరెంట్ అన్నమాట. సో వీళ్ళ వంశం అంతా కూడా మనకి ఒక చార్ట్ వేసుకుంటే వరుసగా వస్తారు వీళ్ళందరూ కూడా. కానీ ఏంటంటే కనుక టైం పీరియడ్ చాలా డిఫరెంట్. అందరూ ఒకే సమయంలో ఉన్నారని కాదు, కొంతమంది ముందు కొంతమంది వెనకాల అన్నమాట. సో అహల్య చెప్పినట్లు త్రేతాయుగంలోనే బుక్ చెప్పాను కదా, లాస్ట్ లో చార్ట్ చంద్రవంశము ఇచ్చారండి. సూర్యవంశము ఇద్దరు కూడా ప్యారలల్ గా వస్తూ ఉంటారు. చంద్రవంశ రాజులు, సూర్యవంశ రాజులు వాళ్ళిద్దరు కూడా ప్యారలల్ గా ఉన్నారు. ఓన్లీ ముందు సూర్యవంశం వాళ్ళు వచ్చేసారు, తర్వాత చంద్రవంశం వాళ్ళు వచ్చారని ఏమీ లేదు. ఇద్దరు కూడా ఒకే టైం పీరియడ్ లో ఉన్నారు, ఒకే సమయంలో ఉన్నారన్నమాట ఇద్దరు కూడా. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు పవర్ఫుల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే కనుక చంద్రవంశ రాజులు యుధిష్ఠిర్ మహారాజు ఉన్నప్పుడు సూర్యవంశ రాజులు కొంచెం పవర్ తక్కువగా ఉందన్నమాట వాళ్ళకి. సో రాముల వారు ఉన్నప్పుడు సూర్యవంశం రాజులకి ఫుల్ పవర్ అన్నమాట. సో అలాగా ఒక్కొక్కసారి పైకి కిందకి వెళ్తూ ఉంటారు వాళ్ళ పవర్స్ లో అన్నమాట. బట్ వాళ్ళిద్దరు కూడా ప్యారలల్ గా ఉన్నారు, సమానంగా ఉన్నారు, సేమ్ పీరియడ్స్ లో ఉన్నారు.
సో అందుకే మనకి వెనక్కి ఇచ్చారు ప్రభుజీ. చూపించారండి లాస్ట్ వీక్ ఆ మాతాజీ చూపించారు. పూర్తి వంశవృక్షం అంతా ఇచ్చినారు. 562 పేజీలో మొత్తం ఆ వంశవృక్షం ఇచ్చారు చూడండి అని చంద్రవంశం, చెప్పారు మాతాజీ. సూర్యవంశం చూసాం అన్ని ఇచ్చారు. కానీ కొంతవరకు అర్థమైందండి, కొంతవరకు అర్థం కాలేదు అది చూస్తే కూడా. ఫుల్ చదువుకుంటూ ఇచ్చినారు వెళ్తుంటే ప్రభుజీ. పేర్లన్నీ అవునండి. ఇందులో తెలుస్తున్నాయండి, ఇచ్చారండి. 562 పేజీ లాస్ట్ లో మాతాజీ చెప్పారు, అప్పుడు చూసామండి మేము క్లాస్ లో. అవును. మాతాజీ చూడమన్నారు. అవునవునవును. 71 వరకు ఉంది. ఉమ్. సో మనకి గుర్తుపెట్టుకోవాలంటే కనుక ఏమవుతుంది, మహా అయితే కనుక మన తాతగారి గురించి తెలుసు మనకి, ఇంకా పెద్దవాళ్ళు అయితే కనుక వాళ్ళ ముత్తాత గురించి తెలుసు, ఇంకా మహా అయితే కనుక వాళ్ళ ముందు తరం వాళ్ళకి వాళ్ళ తాతల గురించి ఒక జనరేషన్, మహా అయితే కనుక 5 జనరేషన్స్ గురించి మనకు తెలుస్తుంది. మూడే అంతే. ప్రభుజీ, అంతకన్నా మూడు ఎక్కువ మూడు మూడు మాక్సిమం అంటే కనుక నాలుగు కంటే ఎక్కువ ఎవరికి తెలీదు. తెలియదు ప్రభు. తెలియదు, 4 కంటే తెలియదు. మూడు అయితే కన్ఫర్మ్ గా తెలుస్తుంది. 4 అయితే కనుక ఆ శ్రాద్ధ సెరమనీ చేసేటప్పుడు అయితే కనుక ఎవరు వాళ్ళు అంటే కనుక అప్పుడు అవునండి. మాత్రం చెప్పుకుంటాం. అలా మనం చూసినా కానీ తెలియాలంటే పేరు చెప్పుకుంటాం. అలా అలా పేర్లు అలాంటప్పుడే గుర్తుండాల్సిందే. అడుగుతారండి బ్రాహ్మలో. ఆ పెద్దోళ్ళు ఉంటే చెప్పగలుగుతారు, ఆ చిన్నోళ్ళు అయితే చెప్పలేరండి, అది తేడా. సో అలాంటప్పుడే చెప్పలేరు అడుగుతారండి అనమాట. బ్రాహ్మలు. సో అలాగా మోస్ట్లీ ఆ పేర్లు ఏంటంటే కనుక వాళ్ళు రిపీట్ అవుతూ ఉంటాయి. తాత పేరు మళ్ళీ మనోడికి వస్తుంది కాబట్టి అవే పేర్లు వస్తూ ఉంటాయి మళ్ళీను. సో కాబట్టి అలా తెలుస్తుందండి. కానీ భాగవతంలో ఇక్కడ చూడండి ఎన్ని జనరేషన్స్ చెప్తున్నారు, ఎంత మంది గురించి చెప్తున్నారు, ఎవరికి చాలా ఎవరు మంది తల్లి చెప్తున్నారు. తండ్రి అని ఆ వంశవృక్షం చెప్తున్నారు. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. సో మా వంశవృక్షాన్ని రాయమని, అవి కూడా ఏంటి, వీళ్ళందరూ కూడా ఏదో 100 సంవత్సరాలు 500 సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళు కాదు. 10,000 ఎప్పటి నుంచి, సంవత్సరాల అది నుంచి కొన్ని త్రేతాయుగం వేల నుంచి సంవత్సరాల వచ్చిన వాళ్ళు సంగతి. వీళ్ళందరూ. సత్యయుగం నుంచి, త్రేతాయుగం నుంచి, ఆ టైం అదే పీరియడ్ యుగాలు నుంచి తరబడి. జనరేషన్స్ ఎవరున్నారు, ఎవరు కొడుకు ఎవరు, ఎవరికి ఎవరు పుట్టారు, ఎవరు కర్మలు చేశారు. సో ఇవన్నీ కూడా చెప్తున్నారంటే కనుక అవన్నీ యుగంలో కూడా ఎవరు సంతానం ఎక్కువ చెప్తున్నారు, కాబట్టి సుఖదేవ గుర్తుపెట్టుకోవడం గోస్వామి చెప్తున్నారు. అవన్నీ కూడా పరీక్షిత్ మహారాజు కూర్చోబెట్టి 5,000 సంవత్సరాల ముందు అవన్నీ ఎలా యుగాలు డిఫరెంట్, చెప్పగలుగుతున్నారు ఆయన. యుగాలు డిఫరెంట్ వాళ్ళకి అంత లోనండి. అది బ్రెయిన్, సో అంత అది తెలివి, వదిలిపెట్టేసేయండి, అంతకు ముందు జరిగిన జ్ఞానం చెప్పారు, ఉంది. ఫ్యూచర్ లో వచ్చే వాళ్ళ గురించి కూడా చెప్తున్నారు. చెప్పేస్తున్నారు. అదే సో అంత పరీక్షిత్ జ్ఞానం ఉంది మహారాజ్ వాళ్ళకి. కి ఎవరి గురించి తెలుసు, తన 4 కుమారుల గురించి మాత్రమే తెలుస్తుంది. కానీ వాళ్ళ కుమారులు ఎవరు, మనవలు ఎవరు, వాళ్ళ మనవలు ఎవరు, అవన్నీ తెలుసు, ఆయనకి తెలియదు. అది కూడా కూర్చోబెట్టి ఈ మనవలు వీళ్ళందరూ అవుతారని అది కూడా ఎక్స్ప్లెయిన్ ఆయన చేసేసి. బ్రహ్మజ్ఞాని కాబట్టి చెప్పగలుగుతున్నారు. సో అదే సో భాగవతం ఈజ్ ఏంటంటే కనుక అమల పురాణము. సో భాగవతం ఏంటంటే కనుక అంత అద్భుతమైనటువంటిది అన్నమాట. సో మనం ఎంత చదువుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు కదా, చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంత అన్నమాట. భాగవతం ఈ సో డీప్ అన్నమాట. సో ప్రభుపాద్ గారి దయ వలన మనం కనీసం మన తెలుగులో చదువుకోగలుగుతున్నాము. సో అందులో కూడా మనకి అర్థమయ్యే భాషలో తెలుసుకోగలుగుతున్నాము. సో ఒకేసారి కూర్చొని భాగవతం చదువుకుందాము అని అంటే కూడా మనకు అవ్వదు అనమాట. ఎందుకంటే అవదండి, నిజమే భాగవతం ప్రభుజీ. చదవాలంటే కూడా మనకి సుకృతి కావాలి. సుకృతి లేకపోతే కనుక భాగవతం చదవలేము. పర్టికులర్ గా భగవద్గీత అయినా సరే బలవంతంగా చదివేయచ్చాము. బట్ భాగవతం కంప్లీట్ చేయాలంటే కనుక సుకృతి కావాలి. సుకృతం కావాలంటే కనుక ఎలా వస్తుంది, అది ప్యారలల్ గా మనం భక్తి చేస్తూ ఉంటే కనుక మెల్లగా మనకి అది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. మన భక్తి అకౌంట్ లో అది యాడ్ అవుతుంటే కొంచెం ఎంత యాడ్ అవుతుందో అంతవరకు మనం భాగవతం చదువుకోగలం. ఇంకా యాడ్ చేసుకుంటూ ఉంటే ఇంకా ముందుకు, యాడ్ చేసుకుంటే ఇంకా ముందుకు వెళ్తాం అన్నమాట. సో ఆ విధంగా మనం భాగవతం ఉంది, లేకపోతే ఎవరు భాగవతం చదవలేరు. చాలా కష్టం భాగవతం చదువు. అది కూడా ప్రభుపాద్ గారు ఎంతో దయతోటి మనకి ఇచ్చారు. ఆయన కూడా పూర్తిగా రాయలేదు కానీ, బట్ ఎలాగోలాగ మనకి వాళ్ళ శిష్యుల ద్వారా అయినా సరే మనకి భాగవతం దొరుకుతుంది. లేకపోతే కనుక ఎక్కడ దొరుకుతుందండి భాగవతం దొరకడం, ఎంత కష్టం అసలు. ఇది వరకు భాగవతం అంటే, ఇప్పుడైతే ప్రింట్స్ వచ్చినాయి కాబట్టి ఏదో తేలిగ్గా కొనుక్కోగలుగుతున్నాం. ఇది వరకు అయితే కనుక భాగవతం దొరకాలంటే కనుక ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక జిల్లాకో ఒక పుస్తకం ఉండేది అంతే. అది కూడా మళ్ళీ భాగవతం రాయించుకోవాలంటే ఇదివరకు ప్రింటింగ్స్ ఉండేవి కాదు కదా, ఎవరో ఒకరిని కూర్చోబెట్టి రాసిమ్మంటే కనుక ఒక ఏళ్ళ తర్వాత రండి రాసిస్తాం అనేవాడు. అప్పుడు రాసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవారు. రాసేవాళ్ళు కూడా మళ్ళీ 2 ఉండేవాళ్ళు అంట రాసేవాళ్ళు భాగవతం రాయడానికి. ఒకళ్ళు చదువుతూ ఉంటే కనుక ఇంకొకళ్ళు రాసేవారంట. ఎందుకంటే కనుక సంస్కృతంలో ఉంటుంది కాబట్టి ఒక శబ్దము, అక్షరం, పొల్లు ఏది మారిపోయినా తప్పైపోతుంది కాబట్టి మళ్ళీ అదంతా కూడా ఒక చదివే ఒక ఆయన బ్రాహ్మణుడు ఉండేవారంటే, రాసే ఆయన ఒక ఆయన ఉండేవారంట. అలా రాసి ఇచ్చేవారంట. సో భాగవతం దొరకడం మనం అనుకోకూడదు, ఏదో మనకి ఇంత ఈజీగా దొరుకుతుంది కాబట్టి భాగవతానికి వాల్యూ ఇవ్వకుండా ఉండకూడదు అనమాట. అసలు భాగవతం దొరకడం అనేటువంటిది చాలా చాలా కష్టం అనమాట. నరోత్తమ్ దాస్ ఠాకూర్ వాళ్ళ టైంలో అన్నమాట. సో చైతన్య దీని వెనక మహాప్రభు వాళ్ళ టైంలో కూడా భాగవతం దొరకడం అనేది చాలా రేర్ అనమాట. ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఉంటది, ఎవరో ఒకళ్ళ ఇంట్లో, ఒక జిల్లాకో లేకపోతే ఒక 10 జిల్లాలకు కలిపి ఒక భాగవతం బుక్ ఉంటుంది అంతే.
దీని వెనకాతల ప్రభుపాదుల వారిది ఎంత కష్టం ఉందోనండి నిజంగా. అది మెయిన్ ఆయన శ్రమ. అది లేకపోతే కనుక మనం ఏం ఈ రోజు ఇలా కూర్చుని భాగవతం చదువుకున్నాం, ఆహా, లేకపోతే ఎక్కడెక్కడో ఇంత వివరంగా ప్రతిదీ తాత్పర్యంలో ప్రతి దానికి మీనింగ్ అర్థం అది అవుతుంది మనకి. ఓన్లీ భాగవతం శ్లోకం అనువాదం చదువుకున్నా సరే మనకు అర్థం అవుతుంది. భాష్యం ప్రభుపాద్ చదువుతుంటే గారి యొక్క ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి కాబట్టి, భాష్యాలు ఉన్నాయి కాబట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, అవి లేకపోతే కూడా మనకు అర్థం అర్థం కాక మిమ్మల్ని అడుగుతున్నాం కదండి అప్పుడప్పుడు. అవి కూడా మాకు అర్థం అవట్లేదు అంత తేలిగ్గా అవి ఉన్నా. కూడా అర్థం అవుతుంది. భాగవతం సో డీప్, ఇంకా చాలా అర్థం అవుతుంది. ఒక్కొక్కసారి మైండ్ వెళ్ళదన్నమాట. ఎంత చదివినా సరే ఆగిపోద్ది, కదలదు భాగవతం. అదేనండి. అందుకనే ఒక్కొక్కసారి మూడు మూవ్ దిశలు అవుతుంది కానీ ఉంటున్నారు ఒక్కొక్కసారి ప్రభుజీ. కదిలిపోదు. ఎంతసేపు కూర్చున్నా వెళ్ళదు, బ్రెయిన్ లోకి వెళ్ళదు. హరే కృష్ణ ప్రభుజీ. అంటే యుగాంతం అప్పుడు ఆ యుగంలో ఉన్న జీవరాశులు అన్ని కూడా అందరూ అంతమవుతారు కదా ప్రభుజీ. మళ్ళీ వాళ్ళు అంటే నెక్స్ట్ యుగంలోకి ఎలా వచ్చారు అనేది ఒకటి ప్రభుజీ. అది ఎలా యుగాంతం తీసుకోవాలి? కాదు మాతాజీ. ఇప్పుడు సత్యయుగం త్రేతాయుగం అయిపోయిన తర్వాత యుగాంతం ఏమీ అయిపోదు. ఇలాంటి సైకిల్స్ అన్ని కూడాను మనకి ఎన్నో సైకిల్స్ అయితే కనుక అప్పుడు మనకి మన్వంతరం. సో మనకి ప్రళయం జరిగేది ఎప్పుడు జరుగుతుంది? బ్రహ్మదేవుడికి ఒక రోజు చివరిలో ఒకసారి ప్రళయం వస్తుంది. ఒక్కొక్కసారి మనువు మారినప్పుడు ప్రళయం వస్తుంది. ఒక్కసారి చాలా చిన్న ప్రళయం వస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క సైకిల్స్ అన్నమాట. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అయిన తర్వాత మళ్ళీ సత్యయుగం మొదలయ్యేటప్పుడు ఒక్కొక్కసారి ప్రళయం వస్తుంది. సో ప్రతిసారి రావాలి అని గ్యారంటీ లేదు సత్యయుగం, త్రేతాయుగం అయిపోయిన తర్వాత. సో మనం రాదు కూడా. ఇంకా ఏంటంటే కనుక యయాతి పాస్ టైంలో అన్నమాట. పురూరవుడి పాస్ టైంలో చూసాం కదా, ఆయన ఊర్వశి కోసం ఆయన ఆలోచిస్తూ ఉండి ఆ ఊర్వశి యొక్క దాంట్లో ఉంటే కనుక సత్యయుగం నుంచి త్రేతాయుగం టైం మారిపోయింది అని చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? సత్యయుగం నుంచి త్రేతాయుగం టైం మారిపోయింది. త్రేతాయుగంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి అప్పుడు మళ్ళీ యజ్ఞాలు ముఖ్యం కదా త్రేతాయుగంలో. అప్పుడు మళ్ళీ ఆ యజ్ఞాలు ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానం కూడా వచ్చింది ఆయనకి అని చెప్పుకున్నాం. అంటే ఏంటంటే కనుక సత్యయుగం నుంచి త్రేతాయుగం మారేటప్పుడు వాళ్ళే ఉంటారు, ఏం మారిపోదు. బట్ ఏంటంటే టైం పీరియడ్ మారిపోతుంది. ఆ యుగాని యొక్క లక్షణాలు అవన్నీ మారిపోతాయి అన్నమాట. ఎలా అంటే మనకి న్యూ ఇయర్ ఎలా మారుతుంది? 2026 వచ్చేసింది, 2025 అయిపోయింది, 2024 అయిపోయింది, 25 లాగా ఎంటర్ అయ్యాం. సో మనమే ఉంటాం కానీ ఇయర్ మారుతుంది. సో అలాగే యుగం కూడా మారుతుంది అన్నమాట. వాళ్ళే ఉంటారు. పురూరవుడు ఉన్నాడు ఆయన. సో ఆ ఊర్వశి యొక్క ఫుల్ ఆవిడ యొక్క అట్రాక్షన్ లోనే ఉన్నాడు ఆయన. కానీ ఏమైపోయింది? ఊర్వశి వదిలి వెళ్ళిపోయింది, సత్యయుగంలో వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ రెండోసారి ఆయనకి త్రేతాయుగంలో ఆయన కలుసుకున్నాడు మళ్ళీ ఊర్వశిని. ఆయనే ఉన్నాడు, రెండు యుగాల్లో కూడా ఉన్నాడు. సత్యయుగంలో కూడా ఉన్నాడు, త్రేతాయుగంలో కూడా ఉన్నాడు. అదేంటంటే టైం పీరియడ్ మారుతుంది, మనకి న్యూ ఇయర్ మారినట్టు అంతే. అప్పుడు ఆయన ద్వాపర యుగంలో లేదు. ద్వాపరయుగంలో లేడు, ఆయన వెళ్ళిపోయాడు కదా. మళ్ళీ ఆ యొక్క తపస్సు చేసి మళ్ళీ ఆ గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు కదా, ఊరస్ దగ్గరికి వెళ్ళాను. ప్రభుజీ నేను లీవ్ అవుతాను ప్రభుజీ, ఛార్జింగ్ అయిపోతుంది. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ధన్యవాదాలు హరే ప్రభు. కృష్ణ. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ.